కొరకు జీవించడానికి సంఘము సిద్ధపడాలి. సంఘం అనగా నువ్వే, సంఘం అనగా నేనే. మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఈ పునరుత్థాన దినమున ఈ సంవత్సరంలో 2026వ సంవత్సరంలో ఈ పునరుత్థాన దినమున మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని కొంత వాక్యపు వెలుగులో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చేసే ప్రతి ప్రార్థనలో కూడా ఒక మాట నేను చెప్తాను. అదేంటంటే వినగలిగే చెవి, అర్థం చేసుకునే ఉదయం లేక మనస్సు ఇవ్వండి అని ప్రార్థన చేస్తారు. చాలా మంది అదే ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వింటారు, విన్న మాటను అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకొని సంఘం మీద కలగడం, సేవకుల మీద కలగడం, ఈ విధంగా చేసి వాళ్ళ పట్టు సాధించుకుంటారు. తద్వారా సంఘానికి ఇబ్బంది లేదు, సేవకునికి ఇబ్బంది లేదు, దేవునికి అంతకన్నా ఇబ్బంది ఏమీ లేదు. విని అర్థం చేసుకుంటే ఆశీర్వదించబడతాం. విని అపార్థం చేసుకున్నాం అనుకో, ఆశీర్వాదం కాస్త దూరం అయిపోతుంది. కాబట్టి వాక్యము చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అది వాక్యం అనే చూడాలి తప్ప మరొకటి అన్నట్టుగా దాన్ని మనం చూడటానికి వీలు లేదు. వాక్య బోధలో ఖచ్చితంగా ప్రభు ఆయా సందర్భాలలో ఆ పరిస్థితులను బట్టి ఆయన గద్దించడం అనేది జరిగింది. కాబట్టి ఆ గద్దింపును బట్టి ఆయనను దూరం పెడితే, ఎవరైతే ఆ గద్దింపు ఎవరి వద్దకైతే గద్దింపు వచ్చిందో వారికి నష్టం అవుతుంది. కాబట్టి మన జాగ్రత్తగా ఉండాలి. వాక్యము ఏం చేయాలి అంటే విని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే అర్థం కాలేదా అడిగి అర్థం చేసుకోవాలి. ఏంది సార్ ఎప్పుడు లేనిది ఎవడు నీకు తెలియదనుకో అడగాలి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఈ యోనా సూచక్రియ ఏంది, యేసు ప్రభు చెప్పిన మాట ఏంది, యోనా సూచక్రియ ఏంది అని అడగాలి. అర్థం అవుతుంది. కొన్ని విషయాలు అడగక అర్థం చేసుకోక దాటుకొని వెళ్ళిపోతాం. మన విశ్వాసం అభివృద్ధి చెందదు. ఒక 2 వచనాలు మీకు చూపించి ముందుకు వెళ్తాను. అదేంటి అంటే మత్తయి సువార్తలోని 16వ అధ్యాయంలో 23వ వచనం, 21వ వచనం మనం చదువుకున్నాము. ఆ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మరణంలో కూర్చున్నటువంటి వచనం. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టాను. చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టాను. పేతురు ఆయన చేయబట్టుకుని, ప్రభువా అది నీకు దూరం అవునుగా, అది నీకెన్నడూ కలగదని ఆయన గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు. పేతురు ఏమన్నాడు? అనొచ్చా? అన్ని వదిలిపెట్టి వచ్చిన పేతురు పట్టుకుని సాతాను కుటుంబం వాడా అంటే పేతురు యేసు వెంబడిస్తుడిగా యేసు అన్నాడా అనలేదు? రాసిపెట్టి తనతో ఉన్నటువంటి వారిని దేవుని యొక్క వాక్యము కొరకు కొన్నిసార్లు ఆయన గద్దించవలసి
వచ్చింది. నన్ను అంటావా, నువ్వెవడు, నీ కథ ఏది, నీ భాగవతం ఏది? పేపర్ అలాగా దుడుకోడే కానీ ఆయన అన్నప్పుడు అదే ఆయన ఆయన మనసులో ఏదో ఉంది అన్నట్లే ఆయన అనుకున్నాడు. మళ్ళీ ఎందుకనే పోయాడు. అద్భుతం ఏంటంటే 17వ అధ్యాయంలో 16వ అధ్యాయం 5వ వచనంలో సాతానా అన్నాడు పేతురు. ఏమన్నాడు? అదే నేనేదో తప్పు చేసినట్టు ఆయనకు అనిపించింది, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపించింది, వాక్య ప్రకారం నేను లేనట్టు అనిపించింది. కాబట్టి ప్రభు నన్ను సాతానా అన్నాడు. సరే అనుకున్నాడు. చూడండి, ఆ విధంగా అనుకొని ప్రభుత్వం ఉన్న కారణాన్ని బట్టి 17వ అధ్యాయం చూడండి 6 దినం మొదటి వచ్చిన 6 దినములైన తర్వాత పేతురును సాతానా అని సంబోధించినాక 6 దినములైన తర్వాత అంటే మళ్ళా ఆదివారం అనుకోండి. ఈ రోజు అన్నాడు 6 దినములైంది, మళ్ళా వచ్చేది 7వ దినం అంటే ఆదివారం తిట్టాడు, మళ్ళా ఆదివారం అన్నాడు. 6 దినములైన తర్వాత పేతురు, యాకోబు అతని సోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి యొక్క రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రాలు వెలుగు వలె వెల్లడివారెను. ఇదిగో మోషేయు ఎలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అన్నాడు. ఆకాశ పక్షులకు భూములు ఉన్నాయి, నక్కలకు పరిగెలు ఉన్నాయి, నీకు తలదాచుకోవడానికి స్థలం లేనివాడివి. నన్ను చూడు, కనీసం నాకు ఒక ఇళ్ళన్నా ఉన్నది. నన్ను చూడు, కనీసం నాకు ఒక దోణన్నా వలన్నా ఉన్నది. మరి నీ ప్రాపర్టీ ఏమిటి? నన్ను అంటావా నీవు అని అనుకొని వెళ్ళిపోయి ఉంటే రూపాంతరపు కొండకి ఎక్కేవాడా పేతురు? దేవుడి యొక్క ముఖ దర్శనాన్ని చూసేవాడా పేతురు? ఏలియా మోషేలు యేసుతో మాట్లాడడం అనేటువంటి దివ్యమైన దర్శనం పేతురు పొందగలిగేవాడా? కోల్పోతావు. కలిగితే నీకు నష్టం, వారం తప్పితే నీకు నష్టం. దేవుని దర్శనాలు పోతాయి, దేవుని ప్రత్యక్షతలు నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి వీటిని మనసులో పెట్టుకోవాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి వచనంలో పిలాతు గలిలయ కొందరి రక్తము, పిలాతు అంటే మీకు తెలుసు కదా, గవర్నర్. గలిలయ కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండేను. గలిలయుల రక్తాన్ని బలులతో కలిపి ఉండేను. ఆ కాలంలో అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వార్త పెట్టాడు. యేసు వార్త అంటున్నాడు. అంటే పిలాతు అనేటువంటి వాడు, నువ్వు గలిలయుడివే కదా, మీ వాళ్ళ రక్తాన్ని బలులలో కలిపాడు. ప్రభు చనిపోయేంత వరకు కూడా బలులు అర్పించబడేది. అలాగా గలిలయుడు అయినటువంటి యేసు యొక్క వారి రక్తాన్ని బలులలో కలిపాడు. ఆ విషయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యేసుతో చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఆయన వారితో అంటే ఈ మాట చెప్పిన వారితో, గలిలయులందరికంటే పాపులని మీరు తలచుకున్నారా? గలిలయులు అంటే నేను ఎక్కడి నుండి వచ్చానో ఆ ప్రాంతం వారు అందరికంటే ఎక్కువ పాపం చేసిన వారని మీరు తలచుకున్నారా? కానీ మీతో చెప్తున్నారు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే, అక్కడే ఉన్నది ఈ బైబిల్ ఉందా ఆ మాట, మీరు అలాగనే ఏమైపోతారు? ఏమి పొందకపోతే బస్ నువ్వు దేవుడివేమో మా నాశనాన్ని కోరుకుంటావా? మమ్మల్ని నశించు అని అంటావా? సందర్భాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, తీవ్రతను బట్టి, నీ స్థితిని బట్టి దేవుడు ఒక మాట నీతో అన్నప్పుడు ఆగాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. అప్పుడు మనకు భవిష్యత్తు.
గలిలయలో ఉన్నటువంటి వారి రక్తం ఎందుకు కలపబడిందంటే అక్కడ ఉన్నటువంటి పిలాతు ఆనాడు పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి కైసర్ అనేటువంటి వ్యక్తి యొక్క అభినందనలు పొందడానికి కైసర్ విగ్రహాన్ని అక్కడ తెచ్చిపెట్టాడు. ఆ కైసర్ విగ్రహాన్ని తెచ్చిపెట్టి ఈ బొమ్మకు మొక్కండి అన్నాడు అక్కడ. అప్పుడు గలిలయులు కొందరు మొక్కలేదు. నేను గవర్నర్ను, నేను పెట్టిన రోమా రాజు యొక్క విగ్రహాన్ని మీరు మొక్కరాని చంపి బల్లలో వాళ్ళ రక్తాన్ని కలిపారట. కాబట్టి వాళ్ళు ప్రభు కొరకు, వాక్యం కొరకు, ధర్మశాస్త్రం కొరకు హతసాక్షులుగా నిలబడ్డారు. కానీ వారు ఆ మాట జ్ఞాపకం చేయగా వారు మనస్సు పొందకపోతే మీరు కూడా అలాగున నశిస్తారు అని ప్రభు చెప్పాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగే హృదయం, అర్థం చేసుకునేటువంటి మనస్సు మనకు కావాలి. దాన్ని అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే వాక్యానికి మనం విధేయత చూపుతామో శాపం పోతుంది, ప్రత్యక్షతలు మనకు కలుగుతాయి. దేవుడు ఏమి చూపిస్తాడో మనకు తెలియదు. మరి మోషే, ఏలియాలు, మరి యేసు ప్రభు యొక్క తేజస్సు అవన్నీ కూడా మరి గద్దింపు అనుభవించిన పేతురు పొందుకున్నాడు, యోహాను పొందుకున్నాడు, యాకోబు పొందుకున్నాడు. ఒకటి ప్రేమించే వారిని ఆయన గద్దిస్తాడు. నీ మీద ఎక్కువ ప్రేమ ఉంటే గద్దింపు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే అందరికన్నా నీవు బెస్ట్ గా ఉండాలని ఆయన నిన్ను గద్దిస్తాడు. అలాగ మనము వాక్యాన్ని స్వీకరించవలసిన వారిపై ఉంటున్నాం. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే శిష్యులను పునరుత్థానములో తిరిగి లేచినటువంటి ప్రభువు గద్దించాడు శిష్యులను. చాలా సందర్భాలలో అంటే నా మనసు కనిపించిన విషయం ఏమిటంటే పండుగ రోజు కూడా మమ్మల్ని ఇన్ని మాటలు అన్నారే అనే బాధతో చాలా మంది వెళ్ళిపోతారు వచ్చి వాక్యం విన్న తర్వాత. ఆ మధ్య ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. చాలాసేపు పరిచయ గురించి ఆయన మాట్లాడాడు. నేను కొంత మాట్లాడిన తర్వాత ఆయన చెప్పాడు, ఏమన్నాడంటే అన్న ఆదివారము 10 గంటలకు ఇక ఈ రోజు ఎవరిని ఏమడకూడదు అనుకుంటా కుల్పి తెచ్చాడు. ప్రతి ఆదివారం 10 గంటలకు ఈ రోజు ఎవరిని అనుకుంటా కుల్పి తెస్తాడంట. వీడికి వెళ్ళిన తర్వాత ఇక నేను నా ప్రాధీనంలో ఉండనన్నా ఏదో వాక్యం దాటుతుంది, వాళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారన్నా అని ఆయన బాధ ఆయన చెప్తున్నాడు. నీకు ఒక్కడి కాదు, అందరికి ఆ బాధ ఉన్నది. నువ్వు బాధపడుతుంటే నీకు నేను తోడు నాన్న అంటే ఆయన నవ్విండు. అంతే నాన్న, నేను కూడా కలిసే నాన్న, నువ్వు అంతే అమ్మా, నేను ఇంతే అమ్మా. నన్ను తిట్టిన వాళ్ళే నిన్ను కూడా నువ్వు కూడా తిట్టు పడినాడువే, నాకు నువ్వు తోడు, నీకు నేను తోడు అనుకుంటా బయటపడతాం. నొప్పించాలని కాదు, నొప్పించాలని కాదు. మా ఆస్తి కన్నా మీరే, బంగారం కన్నా మీరే అర్థమైంది. నువ్వు రాకపోతే ఎందుకు అడగాలని చెప్పండి. కాబట్టి శిష్యులు 3.5 సంవత్సరాలు వారితో ఉన్న తర్వాత ప్రభు పునరుత్థానుడు అయ్యాడు. పునరుత్థానుడు అయిన తర్వాత కూడా గద్దించాడు. మరి ఇదే బతుకు అని అనుకోలేదు. కాబట్టి ఆ గద్దింపు ఏదో ఈరోజు చూద్దాం. ఇదంతా చెప్పి పిడి పెడతావా అని అనుకోవద్దు. కానీ దేవుడి మాటలు, దేవుడు నాకు ఇచ్చిన తలంపు నీకు చెప్తాను. ఈరోజు అంశం ఏమిటంటే దాన్ని గుర్తుపెట్టుకోండి. అంశం ఏమిటంటే గుడిలో నేర్చుకున్న వాక్యం. ఎక్కడ నేర్చుకున్న వాక్యము? గుడిలో. ఇంట్లో కూడా మీరు వాక్యాలు చదువుతారు, అక్కడ కూడా వాక్యం నేర్చుకుంటారు. అయితే సేవకుడి దగ్గర గుడిలో దేవుడు పెట్టిన గుడి అనే బడి,
ఈ గుడిలో నేర్చుకున్న వాక్యం ఎక్కడుంది అనేది వాక్య అంశం. లేక గుడిలో నేర్చుకున్న వాక్యం ఎక్కడ ఉండాలి, రెండు కరెక్టే. గుడిలో నేర్చుకున్న వాక్యం ఎక్కడుంది అనేది ప్రశ్న, గుడిలో నేర్చుకున్న వాక్యం ఎక్కడ ఉండాలి అనేది కూడా అంశమే. ఈ రెండు ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు. కాబట్టి ఈ అంశం మీద ఈ పునరుత్థాన ఆరాధనలో ఉన్న మీతో నేను పంచుకుంటున్నాను. పునరుత్థానుడయ్యాడు ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఇంతవరకు బాగానే చెప్పినావు కదా సార్, వాళ్ళు ఏడ్చిండ్రు, అగో మా పువ్వ కూడా తినల, నీళ్లు తాగల, బీపీ డౌన్ అయింది, సమాధి దగ్గరనే ఎదురుగా కూర్చున్నారు, దొంగలు కొట్టుకున్నారు, అబ్బాయి ఎంత సంకటంలో దాన్ని నువ్వే చెప్పి మళ్ళా వాళ్ళను ఇంకొక విధానంలో ఉతుకుతున్నావా అని మీరు అనుకోవద్దు. ఉన్న మాటే చెప్తున్నారు. వాళ్ళలో మంచితనం ఉంది, వాళ్ళలో వ్యతిరేకత కూడా ఉంది, దేవుడికి అయిష్టం అనేది కూడా ఉంది. కాబట్టి మంచితనం ఏదో మొదటి వర్తమానంలో చూపించారు. ఆదివారం తెల్లవారంగానే చీకటిగానే రావడం మంచిది, ఆటంకాలను దాటి రావడం మంచిది, ప్రభు కొరకు వారు ఆరాటం కలిగి రావడం మంచిది. కానీ వాళ్ళ విషయంలో దేవుడు కొంత ఘాటుగా స్పందించవలసి వచ్చింది. అది కూడా ఇప్పుడు పునరుత్థానమైనప్పుడు వాళ్ళకు పండగ ఆనందం లేదు, వాళ్ళకు పండగ ఆనందం లేదు, తిరిగి లేచాను అన్న ఆనందం యేసుకు కూడా లేదు. అర్థమైందా? వాళ్ళకు పండగ ఆనందం లేదు. ఎందుకంటే ఈయన అన్నాడుగా, ఈయన గద్దించాడు, వాళ్ళకు ఆనందం పోయింది. మరి తిరిగి లేచాను అన్న ఆనందం ఈయనకు కూడా కొంచెం చల్లబడ్డట్లయింది. ఆ విషయాలు ఏమిటో ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్తలోనికి వద్దాం. ఇప్పుడు మత్తయి సువార్తలో కొంత నేర్చుకున్నాము, మరి అటు ఇటు వెళ్తాం. మార్కు సువార్తలోనికి రండి, 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. 16వ అధ్యాయం 14వ వచనం నాతో పలకండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించెను. ఎవరిని గద్దించినాడు? ఎవరు గద్దించినారు? ఎందుకు గద్దించినాడు? నమ్మలేదు. అందుకే ప్రారంభంలో నేను చెప్పాను, గుడిలో నేర్చుకున్న వాక్యం ఆ 12 మంది శిష్యులకు ఉదయకాలమున ప్రభు యొక్క మరి సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలకు యేసే వారి గుడి. యేసు వారికి 3.5 సంవత్సరాలు బోధ చేశాడు. ఈ కళ్ళకు ఊహించుకోవాలి. యేసు వారికి ఎన్ని సంవత్సరాలు బోధ చేశాడు? 3.5 సంవత్సరాలు. తన పరిచర్య ప్రారంభంలో ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత సేవకై బయలుదేరి 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత మరి మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శిష్యులను ఏర్పాటు చేసుకోవడం, ఆ రాత్రి ఒకరి తర్వాత ఒకరిని ఏర్పాటు చేసుకొని 12 మందిగా వారిని గుంపుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ 12 మంది యేసు ప్రభువారి సంఘం. ఈ 12 మందికి యేసు ప్రభువారు కాపరి. కాబట్టి యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకునేటువంటి ఈ మొదటి సంఘంలో ఉన్నటువంటి మొదటి 12 మంది విశ్వాసులకు యేసు తన గుడిలో
తన నిత్య జీవితంలో వారికి బోధ నేర్పించిన వాడుగా ఉన్నాడు. 3.5 ఏళ్ళు వారికి ప్రభువు అనేకమైనటువంటి వాక్యాలు, పరలోక సంబంధమైన బోధ వారికి అందించాడు. వారి బోధ లేక వారి ట్రైనింగ్ ఎక్కడ జరిగింది అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి బోధకులందరికన్నా ద బెస్ట్ టీచర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం అంతటిలో కూడా శ్రేష్టమైన బోధకుడి దగ్గర 3.5 సంవత్సరాలు 12 మంది శిష్యులతో పాటు ఆయనను విశ్వసించి ఆయన వెంట ఉన్నటువంటి స్త్రీలు వాక్యమును నేర్చుకున్నారు. 12 మంది శిష్యులతో పాటు మరి కొంతమంది స్త్రీలు ఆయన వాక్యమును నేర్చుకున్నారు. ఆ వాక్యము వారిని యేసు యొక్క ప్రేమలో ముంచేసింది, యేసు యొక్క ఆత్మీయతలో ముంచేసింది. వారు యేసును నిరంతరము ప్రేమించేటువంటి వారుగా మారిపోయారు. దీనికి రుజువు ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే, చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 17వ వచనం చూడండి. 24:17 త్వరగా. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట ఏమని అడగగా వారు దుఃఖముల వాళ్ళు ఏ ముక్కులై నిలిచిరి? వాళ్ళ ముఖం ఎంత దుఃఖంతో ఉంది? యేసు ప్రభువుని సిలువ వేశారు. వాళ్ళు ప్రేమించినటువంటి యేసు సిలువ వేయబడారు. అది ఘోరంగా, ఏ దొంగ ద్వారంగా హింసించడం రోమా చరిత్రలో లేదు. ఏ దొంగనంత హింసించలేదు. మొదలు పట్టరు, సిలువకు ఇట్లా కట్టి చేతులకు తాళు కడతారు. వాడి మీద కాకులు గదలు వచ్చి వాడిని పొడిచి చంపుకొని తినాలి. అందుకే సాయంత్రానికి రావకపోతే ఒకవేళ విశ్రాంతి దినం అయితే కనుక ఆ దినం ముందే వాళ్ళ మోకాళ్ళను విరగొడతారు. కానీ యేసు ప్రభువు అత్యంత కిరాతకంగా, అనగా తమకు ఎవరైతే మేలు చేశారో, ఎవరైతే చక్కటి ఉపదేశం ఇచ్చారో, ఎవరైతే పరలోకంలో కూర్చున్నటువంటి వర్తమానాలు, శాస్త్రులు, పరిచయాలను దాటి అర్థమయ్యే రీతిలో వాక్యములు బోధించారు, ఆయనను సిలువ వేశారు. కాబట్టి ఎమ్మాయి అనేటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి ఆ శిష్యులు వెళుతూ ఉండగా యేసు పునరుత్థానం వారి మధ్యలో నడుస్తూ అడిగాడు, ఏమిటయ్యా మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, వారు దుఃఖములై నిలిచిరి. శుక్రవారం సెలవు వేశారు, శనివారం అయింది, ఆదివారం అవుతుంది, ఇంకా వాళ్ళ ముఖాల్లో ఏముంది? దుఃఖం. కారణం ఏమిటి? వారికి బోధ చేసినటువంటి యేసును ప్రేమించారు కాబట్టి వారి దుఃఖం ఆగడం లేదు. యేసును తిరిగి తీసుకొని రాలేదు, కానీ యేసు మీద వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ వారి ముఖాలను కొట్టొచ్చినట్లుగా కనబడుతూ ఉంది. చూడండి మరొక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకాసు వార్త 24వ అధ్యాయము ఇంతవరకు చెప్పిన మాటనే మొదటి వచనం, తెల్లవారు చూడగా అనేటువంటి మాట. 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను, తెల్లవారుచుండగా ఏమిటి? అయిపోయింది కదా, ఆ పట్టిగా అంతా అయిపోయింది కదా, మరి ఇంకెందుకు ఈ ఆరాటం, ఇంకెందుకు ఈ పోరాటం అంటే 3.5 సంవత్సరాలు ఆయనతో గడిపినటువంటి అనుబంధం ఎలా నేర్చుకుంటావు? ఆయన చూపులో మేము పొందిన ఆదరణ మాకు తెలుసు. ఆయన చేయి చాపి స్వస్థపరిచినటువంటి స్వస్థత పెరుగుదము మమ్మల్ని లోకంలో మనుషులుగా ఎవరు చూడలేదు, కానీ ఆయన మమ్మల్ని ఒక దేవుని రూపంలో సృజింపబడినటువంటి మానవులుగా మమ్మల్ని చేసిన ఆ వ్యక్తి ఆయన నిలబరుస్తామండి. కాబట్టి వాళ్ళు తెల్లవారక ముందే ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రయత్నాల వెనక దేవుడికి వారికి ఉన్నటువంటి బంధం మనకు అర్థమైపోతుంది. చూడండి 24వ అధ్యాయం 20వ అధ్యాయం యోహాను సువార్త
20వ అధ్యాయం 13 నుండి 20వ అధ్యాయం 13వ వచనం నుండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం నుండి. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, వాళ్ళు చూడండి సమాజ దగ్గర ఉన్నారు, ప్రభు వచ్చాడు, ఆమె ఏం చేస్తుందట, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. 15వ వచనం చూడండి. అమ్మా యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు. చూడండి ఏడు కాగుతలేదు. వాళ్ళు యేసుతో అంత పెనవేసుపడిపోయినారు, యేసులో వారంత మమేకమైపోయినారు. వాళ్ళంతగా ఒకరితో ఒకరు అన్నట్టుగా వారి బంధం మనకు కనబడుతుంది, వారి బంధం కనబడుతుంది. మరి ఇటువంటి ప్రేమ కలిగిన వారు చాలా మంది సంఘంలో దేవుడి మీద వల్లమాలిన ప్రేమ. చిన్నప్పుడు కరుణామయి గారి సినిమా అది వస్తే మా ఊళ్ళో నేను సినిమా టాకీస్ లో చూడడానికి వెళ్ళాను. వాడు నా దోస్తులో కూడా వచ్చాను, నా పక్కన కూర్చొని సెలవేసిన దృశ్యాన్ని చూసి నేను ఇప్పటికీ గుర్తు వేసుకుంటాను. వాడి పేరు శేఖర్. వాడు వలవల ఏడుతున్నాడు ఆ స్క్రీన్ మీద చూసి. అబ్బరి బిడ్డ మామూలు ప్రేమ లేదు అని అనుకున్నాను. అది ఎప్పుడు బహుశా 6వ తరగతి కావచ్చు. ఏడుతున్నాడు. పెద్దగా అయ్యాం, నేను ఇటు సేవకు వచ్చాను. చివరికి వాడు కలిసినప్పుడు ఏం చేస్తున్నారా అంటే, నేను ఇట్లా సువార్త చెప్పడానికి వెళ్తున్నాను, చాలా మంచి పని చేశారు, నువ్వు దేవుని పనిలో ఉన్నావు. నేను అడిగాను, నువ్వేం చేస్తున్నారా. నేను వాడు కలిసి ఏ సినిమా కథామయుడు అనే సినిమా ఏ టాకీస్ లో చూసాము, ఆ టాకీస్ లో వాడు టికెట్ ఇచ్చేటోడు అయ్యాడు. ఏమి ఇచ్చేటోడు అయ్యాడు, వేరే పని దొరకలేదండి. ఆ రోజు ఏడ్చింది కదా సినిమా చూసి. ఇప్పుడు సినిమా హాల్లోనే బ్రతుకు కాపాడుకుంటున్నా. ఏంద్రా ఈ పరిస్థితి, మీకు ఇంకా గుర్తున్నది అప్పులయ్య అన్నాడు. గుర్తున్నది నాకు ఏడ్చిన ఏడుపు, బొమ్మల నుంచి ఏడ్చినావు కానీ ఇప్పుడు సినిమాలో కూర్చొని ఇంతమంది ఇన్ని అక్కడాలు ఏమిటి, పరిస్థితులు ఏమిటి అంటే ఏం చేద్దాం, నా బతకాలి కదా. ఎట్లున్నది జీవితం. కొత్తగా అప్పుడు ఏడ్చినావు, ఇప్పుడు ఏమైంది, మనం కూడా ప్రేమ. సార్ చచ్చిపోయాడు ఏడుపు, ఏం కాదు చచ్చిపోయాడు సార్ దగ్గర. యశో ప్రభుత్వం నీకు ఉండాల్సిన లింక్ ఉండాలి కదా. వీళ్ళు ఏడ్చారు, మంచిదే. వాళ్ళ వాళ్ళ పరిస్థితి బాగలేదు, మంచిదే. కానీ ఇటువంటి ఈ గుంపు దగ్గర ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, చదువుకున్నాం కదా ఆ మాటలు. మార్కు సువార్త 8వ అధ్యాయము 16వ అధ్యాయము 14వ వచనంలో వారిని ఏం చేశాడు ప్రభువు, గద్దించాడు. ఎవరిని గద్దించాడు? 3.5 సంవత్సరాలు మంచి యోగ్యమైన ఉపాధ్యాయుడి దగ్గర, ప్రసంగికుడి దగ్గర మరి పాఠాలు నేర్చుకున్నటువంటి వారిని పునరుద్ధానుడైనటువంటి యేసు ఏం చేయవలసి వచ్చింది అంటే గద్దించవలసి వచ్చింది. కారణాలు చెప్తారు. అందుకే గుడిలో నేర్చుకున్న వాక్యం, మరి యేసు యొక్క ఒడిలో, యేసు యొక్క ఉన్న బడిలో వారు వాక్యం నేర్చుకున్నారు. కానీ ఆయన ఎందుకు గద్దించారు? వాక్యాలు నేర్చుకున్నారు కానీ ఎందుకు గద్దింపబడి దగ్గరికి వస్తుంది అని అంటే, మొదటి కారణం పునరుద్ధానమైనటువంటి ప్రభు మరి గుడిలో, ప్రభు యొక్క గుడిలో వాక్యం నేర్చుకున్నటువంటి వీరిని ఎందుకు గద్దించాడు అంటే, గుడిలో నేర్చుకున్న వాక్యం గుండెల్లో లేదు. ఇది మొదటి కారణం. గుడిలో నేర్చుకున్న వాక్యం ఎక్కడ లేదు? గుండెలలో లేదు. చాలా వాక్యాలు నేర్చుకున్నాం కానీ ఆ వాక్యాలు ఎక్కడ లేవు? గద్దించవలసి వచ్చింది.
వాక్యము గుండెలో లేకపోతే, వాక్యం ఎక్కడ లేకపోతే ఏమి లాభం చెప్పండి? మేము కూడా మీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునే. గుండెలో లేదు వాక్యం. అందుకే ప్రభు పునరుత్థానమున కూడా నేను తిరిగి లేచాను అన్న ఆనందం ఆయనకు లేదు, గతించవలసి వచ్చింది. ఎందుకు అంటే వారు ఏం చేశారు అంటే చూడండి, నమ్మనందున ఏమి నమ్మనందున 14 వచ్చిన మరలా 4 పలకాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 14 వచ్చిన పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూసిన వారి మాట నమ్మనందున, తాను లేచిన తర్వాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారిని గద్దించి. ఇప్పుడు యేసు ప్రభు లేచిన తర్వాత మొదట చూసింది ఎవరు? కాబట్టి మొదటి వాక్యంలో ఆ విషయాలు నేను చెప్పాను. వాళ్ళతో అన్నాడు దేవుడు, ప్రభు అన్న దూత అన్నది వెంటనే గలిలేకు పరిగెత్తుకుని పోయిన సహోదరులకు మరియ పరిగెత్తుకుండా పోయి చెప్పింది. పరిగెత్తుకుండా పోయి శిష్యులకు చెప్పింది. వీళ్ళు 3.5 సంవత్సరాలు దేవుడి మాటలు, యేసు గుడిలో వారు విన్నటువంటి మాటలు ఉన్నాయి. మరి ఆ యేసు పునరుత్థానుడైనాడు అనేటువంటి విషయాన్ని ఆ స్త్రీలు పరిగెత్తుకుంటా వెళ్ళి చెప్పారు. ఆ స్త్రీలు చెప్పిన మాట కూడా మీరు వినలేదు. రెండవ కారణం ఏంటంటే, అమ్మాయి అనేటువంటి మార్గమున యేసు ప్రభు వెళ్తూ ఉండగా, ఆ మార్గంలో యేసు ప్రభు వెళ్ళినటువంటి ఆ సందర్భం లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఇంతవరకు మనం చదువుకున్నాం. 24వ అధ్యాయంలో ఆ సంఘటన ఉంది. 32వ వచనంలో వాళ్ళు అంటారు, ఆ మాట్లాడుకుంటూ వచ్చిన ఆ ఇద్దరు శిష్యులు అంటారు, యేసు ప్రభు వారితో లేఖనాలు మాట్లాడుతూ ఉండగా వారి హృదయములు మండలు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఎమ్మావు మార్గంలో ఇద్దరు వెళ్తూ ఉంటే యేసు ప్రభు పునరుత్థానుడైన యేసు ఆ ఇద్దరితో కలిసి వెళ్తూ ఉండగా వారికి ఈయన నిజంగా తిరిగి లేచాడని యేసయ్య రొట్టెలు ఇచ్చినప్పుడు వారికి అర్థమైపోయింది. ఆ విధంగా ఆ ఎమ్మావు మార్గంలో యేసును చూసిన వారు కూడా పరిగెత్తుపడి వెళ్ళి శిష్యులకు చెప్పారు. చూడండి 9వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెలుగొట్టిన మగ్దలేనే మరియకు మొదటి కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుతుండగా ఆయన వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడనని వారు శిష్యులు విని నమ్మలేదు ఆమె చెప్పిన వాడు. ఇక 12-13 వచ్చిన ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోతుండగా ఆయన మారు రూపము గలవాడే వారికి ప్రత్యక్షమాయు. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసి కానీ వారు వీరి మాటలనైనాను నమ్మకపోయేది. ఆ స్త్రీల మాటలు నమ్మలేదు. ఎమ్మాయి మార్గంలో చూచిన వారు తిరిగి వచ్చి చెప్పినా నమ్మలేదు. ఇప్పుడు గుడిలో నేర్చుకున్న వాక్యము శిష్యులు మరి గుండెలో పెట్టుకున్నట్ల లేనట్టే కదా. మరి ఆయన గద్దించవద్ద నమ్మని వారిని 14వ వచనంలో వారిని గద్దించాను. ఏం చేశాడు? గద్దించవలసి వచ్చింది. యేసు ప్రభువు ఉండగా చెప్పాడు కదా, యేసు ప్రభువు ఉండగా తిరిగి లేస్తాను అని శిష్యులతో చెప్పాడు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో
మత్తయి సువార్త రాసుకునే వాళ్ళు రాసుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో చెప్పాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22, 23 వచనాల్లో చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో చెప్పాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాలలో చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాల్లో చెప్పాడు. ఎవరు చెప్పాడు అని అంటే మనుష్య కుమారుడు అన్యుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయనను చంపుతారు, ఆయన 3వ దినాన తిరిగి గుడిలో యేసు వడిలో 3.5 సంవత్సరాలు వాక్యం విన్నటువంటి వారు ఆ వాక్యాన్ని వారి గుండెల్లో పెట్టుకోలేదు. ఆ శిలువ శ్రమలు పడుతున్నప్పుడైనా దేవుడు చెప్పిన మాటలు నెరవేరుతున్నాయనేటువంటి ఆలోచన వారికి రావాలి కదా. కాబట్టి వారి హృదయం వాక్యము లేని హృదయం అయ్యింది. పేతురుతో అన్నాడు, ఇంతవరకు మనం మాట్లాడుకున్న మాటలే. పేతురును ప్రభు అన్నాడు, సాతానా అన్నాడు, వెనక్కి వెళ్ళిపో అని అన్నాడు. ఆ పేతురుతోనే అన్నాడు, మరి నేను అప్పగింపబడతాను, నువ్వు తొందరపడి ఏమేమో మాటలు బాకాలు బాగానే మాట్లాడుతున్నావు, నన్ను ఎరగను అని కుమారు నువ్వు పంపుతావని చెప్పాడు కదా. ఖచ్చితంగా పేతురు జీవితంలో జరిగింది. చలిమంట దగ్గర 3వసారి నేను యేసుని ఎరగడని కొట్టబెట్టుకున్నప్పుడు యేసు ఆయన తీర్పు జరుగుతూ ఉండగా, ఆ తీర్పు ఆ శిక్ష ఆయనను మరణానికి దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉండగా యేసు చూచాడు, కోడి కూసింది, పేతురు ఏడ్చాడు. కానీ పేతురు హృదయంలో ప్రభువు పునరుత్థానుడైతాడన్నటువంటి వాక్యము లేదు. గద్దించవలసి వచ్చింది. 2 రోజుల క్రితమే ప్రభు చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చాడు. ఆయన వెక్కి ఏడ్చాడు. మరి అంత ఏడ్చినటువంటి పేతురు నమ్మడేమిటి? యేసు చచ్చాడని ఈరోజు మనం నమ్ముతూ ఉన్నాం. యేసు పునరుత్థానుడని ఈరోజు మనం నమ్ముతూ ఉన్నాం. యేసు పరలోకానికి మార్గము అని ఈరోజు మనం నమ్ముతూ ఉన్నాం. కానీ యేసు వాక్యం నీ గుండెల్లో సమృద్ధిగా లేదు. నీ గుండెల్లో నా గుండెల్లో దానికి కొదవ ఉంది. కొదవ ఏ వాక్యంలో నువ్వు కొదవగా ఉన్నావు, ఏ వాక్యాన్ని గుండెలో పెట్టుకోకుండా దూరంగా అంటున్నట్టుగా నీవు నేను బ్రతుకుతూ ఉన్నామో ఆ వాక్యము నీ గుండెలో లేకపోవడము చూసి నీ దేవుడైనటువంటి ప్రభువు అయినటువంటి యేసు నిన్ను నన్ను గద్దించవలసి వస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం, మార్కు సువార్త మరో మనం అక్కడికి రావాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచవలెను. నీ హృదయంలో ఏం చేయాలి? గుడిలో వాక్యము నీ గుండెలో ఉండాలి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. యేసు ప్రభు శిష్యులు యూదులేగా, యేసు ప్రభు శిష్యుల యెరూషలేములో పుట్టిన వారేగా, ధర్మశాస్త్రం ఎరిగిన వారేగా, సంవత్సరానికి కనీసం తక్కువ 3 పండుగలు ఆచరించడానికి యెరూషలేములకు రావాల్సిన వారేగా, వచ్చినప్పుడు ధర్మశాస్త్రం విన్నవారేగా, వారి గలిలయ, యూదయ, సమరయ అనేటువంటి 3 ప్రాంతాలుగా విభజింపబడిన ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి సమాజ మందిరంలో విశ్రాంతి దినమున వారికి దగ్గరగా ఉన్నటువంటి సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యాజకుడు చెప్పేటువంటి ధర్మశాస్త్ర వాక్కులు వినేవారేగా. మరి ధర్మశాస్త్ర బోధకులను నిచ్చిన బోధకుడి దగ్గర 3.5 సంవత్సరాలు వారు
ఈ పునరుత్థానమును గురించినటువంటి వాక్యాలు విని దానిని గుండెలో పెట్టుకోకుండా గుండె పగిలేలా వారు ఏడ్చారే, గుండె పగిలేలా ఏడ్చారు అని ఒక మాట నేను చెప్తాను. యేసు గుండె బద్దలయ్యేలా బతికారనే మాట నేను మీకు చెప్తాను. అలా వాళ్ళకి యేసు ప్రభు చెప్పాడు. నేను తిరిగి వేస్తాను. ఆ వాక్యం గుండెలో లేదు, ఆ వాక్యం వారి యొక్క హృదయంలో లేదు. దేవుడి యొక్క వాక్యాలు మీ హృదయంలో ఎన్నున్నాయి? 6 దినములు 6 దినములు ఏం చేయాలి? పని చేయాలి. 7వ దినం ఇది మొదటికి వచ్చింది కదా. మొదటి వచ్చిన అట్లా తిప్పి కావలసిన జాగ్రత్త ఏది గుండెలో ఎక్కడున్నది వాక్యం? ఎన్ని పునరుత్థాన పండుగలు చేస్తే లాభం? ఆయనకు నెమ్మది ఎక్కడున్నది? సుఖం ఎక్కడున్నది? శాంతి ఎక్కడున్నది? పునరుత్థానం తర్వాత కూడా పండుగ రోజు కోడి కోసుకుని వచ్చుకున్నాం. ఏం తింటాం ఇంటికి పోయి చెప్పు? ఏం తింటాం ఇంటికి పోయి అన్నట్టుగా ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఆ సంతోషానికి లేదు. కారణం ఏమిటంటే 3.5 ఏళ్ళు ఆయన బోధ చేశాడు. మరి పేతురుకు నువ్వు ఖచ్చితంగా నన్ను ఎరగనని నువ్వు బొక్కుతా ఉన్నటువంటి విషయం చెప్పి ఆ వచనము ఒక రోజు ముందే నెరవేరింది. బేస్తవారం రాత్రి నెరవేరింది. మరి అంత దగ్గరగా మరి ప్రభువు చెప్పినవన్నీ నెరవేరకుండా పునరుత్థానుడయ్యాడు విషయాన్ని 3.5 ఏళ్ళు ఆయనతో తిని, ఆయనతో ఉండి, ఆయనతో సహవాసం చేసి, ఆయన ప్రేమను రుచి చూసి ఆయన అద్భుతాలన్నింటినీ అనుభవించినటువంటి మీరు నమ్మలేదా? అంటే మిమ్మల్ని ఏం చేస్తే ఇక బాగుపడతారు చెప్పండి మీరు అన్నట్లుగా. నేను ఇంత కష్టపడి మానవాళి రక్షణ కొరకు చేయవలసిన ప్రతి త్యాగాన్ని చేసుకుంటూ వచ్చాను. చిట్ట చివరి పని పునరుత్థానం. మరి మీరే నమ్మకపోతే ఇక బయట వాళ్ళు ఎక్కడ నమ్మాలి, ఎప్పుడు నమ్మాలి అన్నట్లుగా ప్రభు వారిని ఏం చేయవలసి వచ్చింది? గద్దించవలసి వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో దేవుని గద్దింపు ఎప్పుడు వస్తుంది అంటే గుడిలో నేర్చుకున్న వాక్యం నీ గుండెల్లో లేనప్పుడు, గుడిలో నేర్చుకున్న వాక్యం నీ గుండెల్లో లేనప్పుడు ఆయన గద్దిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? గద్దిస్తాడు. అప్పుడు మీకు కోపం వస్తుంది. అప్పుడు మీకేమొస్తుంది? కోపం. ఆయనకేం తెలుసు అండి? సంఖ్య వేసుకుని వచ్చాడు ఇక్కడికి, సేవ చేయడానికి వచ్చిన ఆయనకి 24 గంటలు ఇదే కదా ఆయన నేర్చుకున్నది, ఇదే కదా ఆయన చేయవలసింది. మాకు కుటుంబం లేదంటారా? మేము ఈ లోకంలో సంపాదించుకొని మా భార్య పిల్లలను ఒక ఉన్నతమైన సుఖమైనటువంటి సంతోషదాయకమైన పరిస్థితుల్లో పెట్టుకునేటువంటి అవకాశం మాకు లేదనుకుంటారా? వచ్చినట్టు నోటికి వచ్చినట్లు అంటాడా? నేను నోటికి వచ్చినట్టు అంటే నేను వాక్యం చెప్తున్నా. ఏది వాక్యం? ఏది? నేను పునరుత్థానుడని నా బిడ్డలు చూచారు, వాడిని మీ దగ్గరికి పంపించాను, బుద్ధి లేదా మీకు? వాడు చెప్పినా మీరు నమ్మలేదా? తిందామని కూర్చున్నారా మీరు? ఎప్పుడు గద్దింపుకొచ్చారు? ఎప్పుడు గద్దించుకున్నాడు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చెప్పండి. నాకు చెప్పండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు, ఎక్కడ కూర్చున్నప్పుడు? అన్నం తినేటప్పుడు తినడం అవసరమా? అన్నం తినేటప్పుడు తిప్పొచ్చా? కొడుకు వచ్చాడు, అన్నం పెట్టింది, బలాలు దిగి ఎవరెవరితో ఆడుకొని వచ్చినావు, ఎక్కడెక్కడెక్కడ వచ్చినావు, దున్నపోతలాగా వెలుగుతున్నా, విను ఇక రావు
పుట్టినావు కాబట్టి పెట్టగా చెప్తానా? అన్నట్టు లేదు. ఆయన గుండె ఎంత బాధపడితే అన్న తినేటప్పుడు వాడిని గర్జించాడు. తిన్న తర్వాత అనొచ్చు కదా, భోజనములకు కూర్చొని ఉండగా తాను లేచిన తర్వాత తను చూసిన వారిని మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తం ఉదయ కాటిని వాడిని గర్జించాడు. ఇంకేం తింటాడు? కడుపు నల్లబడ్డదా అనుకుంటున్నాడు కావచ్చు, కానీ ఆయన ఆగలేకపోయాడు. ఎంతవరకు నేను భరించిన, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, మీరేమో సర్వస్వం అనుకున్నా, మీరే తర్వాత పరిచయను కొనసాగించేటువంటి యోగులు, మీరే తర్వాత పరిచయను ముందుకు నడిపించేటువంటి శూరులు అని నేను అనుకున్నాను. కానీ 3.5 ఏళ్ల వాక్యము మీ గుండెల్లో లేదు. ఇదిగో పునరుత్థానం తర్వాత ఆ స్త్రీల ద్వారా మరి ఆ యమోవాటంలో ఉన్నటువంటి ఆ శిష్యుల ద్వారా మీకు తెలియపరిచినప్పటికీ ఆ 3.5 ఏళ్లలో పునరుత్థానం కూర్చున్నటువంటి వాక్యాలు మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను నమ్మకపోతే, నన్ను స్తుతించకపోతే, నన్ను ఆరాధించకపోతే భయానికి పట్టు తినడానికి కూర్చున్నారా అన్నట్లుగా ఈరోజు సంఘం అలాగే ఉంది. అందరూ కాదు, కొంతమంది కాదు, ఎక్కువ మంది అలాగే ఉంది. గుండెలో వాక్యాలు, గుడిలో వాక్యాలు విన్నాం, కానీ ఆ వాక్యాలు ఎక్కడ లేవు. సంఘం పక్క చిక్కుపోయింది. నీ వ్యక్తిగత విశ్వాస జీవితం కొన ఊపిరితో ఉంది. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అన్నాడు, జీవించుతున్నామన్న పేరు మాత్రం నీకున్నది. ఏ పేరు ఉంది వీళ్ళకు? యేసు శిష్యుడు అనే పేరు మాత్రం ఉంది. కానీ పునరుత్థానుడైనాడు అన్న మాట మీరు నమ్మలేదు కనుక మీరు చచ్చిన వారితో సమానం. మిమ్మల్ని మరలా ప్రకటించడానికి నేను ఎన్ని కష్టాలు పడాలి అన్నట్టుగా ప్రభు వారిని గర్దిస్తూ ఉన్నాడు. గుడిలో వాక్యం గుండెలో ఉంటే నువ్వు మండుతావు, నీ సంఘం మండుతుంది, నీలో ప్రభు పట్ల ఆసక్తి ఉంటుంది. నీకు ఇష్టమైన కొన్ని మాటలు మాత్రమే గుండెలో పెట్టుకొని మిగిలిన మాటలన్నీ గుండెలో నుండి బయటికి పంపించేసి నేనే రాదు నేనే మంత్రం తిరిగితే సువార్త సాగు. నువ్వే సాగు, సువార్త కదా లేవు, నువ్వే సాగు. తర్వాత చెప్తాను మన పనులేదు. కాబట్టి చాలా వాక్యాలను గుండెలో నుండి కొట్టేస్తున్నాం. ఆ వాక్యం నెరవేర్చమని దేవుడు తన ఆత్మ ద్వారా ఈ గుండెలోనికి ఆ వాక్యాన్ని నీకు రప్పించి తెప్పించి నీకు జ్ఞాపకం చేసినప్పటికీ నీవు నేనేం చేస్తాను అని అంటే ఆ వాక్యాన్ని అణిచివేస్తాను. వాళ్ళు ఇట్లా లేదా, వీళ్ళిట్లా, నా ఒక్కడికే వచ్చిందా ఇంకా ఈ వాక్యం నెరవేర్చే పని? యేసుప్రభు కూడా అనుకోవచ్చు కదా, ఆ స్త్రీలు నమ్మారు, సరిపోయింది. యెమ్మావు మార్గంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు శిష్యులు నా దర్శనాన్ని చూసి నమ్మారు. ఈ 11 మంది నమ్మితంతా నమ్మకుంటారు అని యేసు అనుకోలేదు. ఈ 12 మంది ఆయన సొత్తు. బాప్తిస్మము తీసుకున్నటువంటి నీవు ఆయన సొత్తు. నిన్ను ఆయన వదలడు, నిన్ను కొన్నాడు, నిన్ను గద్దించే సర్వ హక్కులు ఆయనకున్నాడు. బాప్తిసం చేసుకున్నాడు, ఇదిలించుకొని వెళ్ళిపోతాం. ఇక బాటం ఇక్కడ ఉన్నంత వరకు ఆయన గద్దిస్తాడు. ఎందుకంటే నిన్ను కొన్నాడు ఆయన. ఆ స్త్రీలు నమ్మారు, 11 మందిని గద్దించడం మానలేదు. వీళ్ళు ఆయన సొత్తు. 3.5 ఏళ్ల క్రితమే వారి మీద దేవుడు తన ముద్రను వేశాడు. దేవుడు వాడిని ఎన్నుకున్నాడు, వాడిని తన సొంతం అనుకున్నాడు. ఇంకా దేవుడి వాక్యాన్ని నీవు గుండెలో
ఆ వాక్యానికి విలువనివ్వకపోతే ఆయన గర్దిస్తూనే ఉంటాడు. ఎంత ఓర్కాడకు ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో 3వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో ఉదయమడే తలుపునంత నిలబడి తట్టుతున్నాడు. ఆయన మానడు. ఎల్లి ప్రభువా ఇక్కడ కూడా నెమ్మది లేకుండా మందిరం బయట ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు అంటే కడుతూనే ఉంటాడు. గుండెలో నీకు ఆ వాక్యాన్ని గుర్తు చేసే పని పరిశుద్ధాత్మ దేవుడు చేసుకున్నాడు. కాబట్టి వాక్యము గుడిలో నేర్చుకున్నావు, అది గుండెలో ఉండాలి. గుండెలో ఉంచుకోవడానికే వాక్యం నేర్చుకున్నావు, కానీ దాన్ని ఈ చెవులో విని ఈ చెవులో వదిలిపెట్టడానికి కాదు వాక్యం నేర్చుకున్నది. కాబట్టి గద్దింపు ఎందుకు అంటే మొదటి కారణం, వారు గుడిలో అనగా యేసయ్య గుడిలో నేర్చుకున్న వాక్యం శిష్యుల గుండెల్లో లేదు. శిష్యుల గుండెల్లో ఆ వాక్యము లేదు. రెండవ మాట చెబుతాను, అదేమిటంటే గుండెల్లో ఉండాలి, వాక్యం లేదు, గద్దింపు వచ్చింది. రెండవది గుడిలో నేర్చుకున్న వాక్యము రెండవదిగా గృహములో ఉండాలి. గృహము అంటే ఇల్లు. మొదటిది గుడిలో నేర్చుకున్న వాక్యం ఎక్కడ ఉండాలి? గుండెలో ఉండాలి. రెండవది గుడిలో నేర్చుకున్న వాక్యము గృహములో ఉండాలి. గృహములో, ఇంట్లో ఉండాలి. విషయం ఏంటంటే గుండెలో వాక్యం లేదు కాబట్టి గృహంలో కూడా ఏముండదు, వాక్యం. కాబట్టి మొదటిది లేకపోతే ఇక రెండవది కూడా క్యాన్సల్. గుండెలో వాక్యం లేదనుకో, ఇంట్లో కూడా వాక్యం ఉండదు. ఇంట్లో పూతే ఉంటుంది. ఇంట్లో ఏముంటుంది? పూతే ఉంటుంది. వాక్యం ఎక్కడ ఉంటుంది? వాక్యం ఉండదు. ఇంట్లో ఏముంటుంది? దేవుడు ఉండదు, దయ్యమే ఉంటుంది. చూడండి, మళ్ళా ద్వితీయోపదేశ కాండం దగ్గరికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త మొయ్యదు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును. ఆ ఇంట్లో ఏముండాలండి? వాక్యం ఉండాలి. నీవు 6వ వచనంలో ఏమన్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నీ ఎక్కడ ఉండాలి? హృదయంలో, అంటే గుండెలో ఉండాలి. రెండవది గుండెలో ఆ వాక్యాన్ని పెట్టుకున్న తర్వాత అది గృహములో ఉండాలి. వాక్యం చెప్తుంది, మరి నువ్వు నేర్చుకునేటువంటి వాక్యము నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, నడిచేటప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా డిస్కషన్ ఉండాలి. ఇంట్లో వాక్యం కూర్చున్నప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు, తర్వాత నడుచున్నప్పుడు, కనుక్కున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి, దేవుని వాక్యమును గురించి, ఇంట్లో వాక్యాన్ని గురించి డిస్కషన్ ఉండాలి. పునరుత్థాన సమయంలో వీళ్ళు ఏడ్చారు, మంచిదే. స్త్రీలు ఏడ్చిన వారే, రొమ్ము కొట్టుకునేటువంటి వారే, మరి అనేక విధాలుగా వారు యేసు ప్రభువును ప్రేమించిన వారే అన్న మాట ప్రారంభంలో మనం చూసాం. శుక్రవారం అది జరిగింది. ఏ వారం జరిగింది? శుక్రవారం ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి శిలువ యాత్ర జరిగింది. ఆ శుక్రవారం ఏం జరిగింది అని అంటే, మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనంలో చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఏం జరిగింది? సెలవు వేయబడినటువంటి ఆ దినాల దేశమంతా ఏం జరిగింది? చీకటి కలిగింది. ఇది ఒక అద్భుతమే కదా. వాళ్ళు ఏడ్చారు, అవన్నీ చేశారు, అలా నాకు పెట్టండి. కానీ యేసు ప్రభువు సెలవు
మరణము జరిగినటువంటి దినాల మార్కు సువార్త 15:33 చెప్పబడినట్లుగా చీకటి అనేది ఆ దేశం అంతా కనపడింది. మార్కు సువార్త 15:38 అప్పుడు దేవాలయం తెర పై నుండి కింది వరకు. శుక్రవారం జరిగిన అద్భుతాలు ఇవి. ఎన్నడూ జరిగింది ఏమిటి ఈ ఆశ్చర్యం అని ఆలోచనలలోనికి నెట్టివేయగలిగిన సృష్టిలోని అద్భుత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు శుక్రవారం వారు చూస్తున్నారు, శ్రమలు చూస్తున్నారు. ఆ శ్రమలో వారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అద్భుతాలు చూస్తున్నారు. ఒకటి చీకటి, మరొకటి దేవాలయపు తెర పై నుండి కింది వరకు అది ఎవడు చింపటానికి వీలు లేని తెర. దాని అల్లిక బహు ప్రత్యేకమైనది. దేవాలయపు తెర అల్లిక చాలా ప్రత్యేకమైనది. చరిత్రకారులు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఆనాడు యూదులకు దేవుడు ఇచ్చినటువంటి ఆలయంలో అది మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం. బయట ఉన్నది ఆవరణం. మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం. మీకు ఈ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. పై నుండి కిందికి ఆ తెర ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. ఆ మందసం దగ్గర ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి రక్తము తెచ్చుకొని వెళ్ళాలి. ప్రజల పాపమంతటి విషయమై ప్రాయశ్చిత్తం జరిగించడానికి ఆ తెరను తీసుకొని సంవత్సరానికి ఒకసారి ఆయన వస్తాడు. అటువంటి తెర ఆ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే తెర. ఆ తెర ఎంత గట్టిది అని అంటే చరిత్రకారులు చెప్పారు. ఇటువైపు ఒక ఏనుగుని పెట్టి లాగిన ఆ చిన్నకని దట్టమైన బలమైన తెర. అది అంత బలముతో నేయబడిన తెర. అది హెవీ కాదు. 2 ఏనుగులను పెట్టి లాగించా ఆ హెవీ స్టిక్ మీద ఆ బొమ్మ ఉంటుంది. అది ఫెవికాల్ అలా గట్టిది కాలేమో కానీ దేవాలయంలో ఉన్న తెర అంత బలమైనది. కానీ ప్రభు మరణించిన ఆ దినాన తెర చినిగింది. చూడండి, మరి మత్తయి సువార్త 27:51 భూకంపం వచ్చింది. ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. చీకటి. ఇక రెండవది తెర చినగడం. మూడవది మత్తయి సువార్త 27:51 భూకంపం కలిగింది. మత్తయి సువార్త 27:52 సమాధులు తెరవబడ్డాయి. ఏమి తెరవబడ్డాయి? సమాధుల్లో ఉన్నటువంటి వారు ప్రజలకు కనబడ్డారు. ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏమని అంటే వారు శుక్రవారము సిలువను చూచారు. మంచిదే. సిలువ కార్యక్రమంతో పాటు సృష్టిలో జరిగిన అసాధారణమైన ఈ 4 కార్యక్రమాలు చూశారు. చీకటి, తెర చినగడం, భూకంపం, సమాధులు తెరవబడడం. ఈ విశేషమైన కార్యక్రమాలు చూచి, ఆ సిలువను చూచి, ఈ కార్యక్రమాలను చూచి వారు రాత్రి ఇంటికి వెళ్ళి విశ్రాంతి దినమంతా వారు ఏమి ఆలోచించి ఉండాలి అంటే దేవుడు ఎంత గొప్పవాడు చూడు అనే ఆలోచనలో వారు ఉన్నారు. దేవుడు ఎంత గొప్పవాడో చూచారా? ఆయన శిలోమరణం పొందినటువంటి దినాన చీకటి రావడం ఏమిటి? ఆ శిలోమరణం పొందినటువంటి దినాన ఆ దేవాలయపు తెర, అసలు అతి పరిశుద్ధ స్థలాన్ని మనం చూడటానికే యోగ్యులము కాదు. కానీ దేవాలయపు తెరను దేవుడు చించి మరి పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని రెండింటినీ ఏక స్థలముగా చేయడం ఏమిటి? భూకంపం కలగడం ఏమిటి? సమాధులు తెరవబడడం ఏమిటి? ఇదిగో
3.5 సంవత్సరాలు మనతో సహవాసం చేసిన ఆ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సామాన్యమైన వాడు, ఆయన అసాధారణమైన వాడు. ఆయన అసాధారణమైన వాడు, ఆయన సృష్టికర్త అని ఆయన శిలువ వేయబడినటువంటి రోజు ఈ 4 అద్భుతాలు మనము చూడగలిగినాం. కాబట్టి ఈ అసాధారణమైనటువంటి వాడు బ్రతికుండగా నేను పునరుత్థానుడైతాను అని చెప్పిన మాట ఖచ్చితంగా ఆదివారం నెరవేర్చబడుతుంది అన్న డిస్కషన్ శనివారం రాత్రంతా జరిగి ఉండాలి. శనివారం రాత్రి మగ్దలేనే మరియ కావచ్చు, సలోమి కావచ్చు, ఇంకొక స్త్రీ కావచ్చు, 12 మంది శిష్యులు కావచ్చు, ఆయనను ప్రేమించిన 120 మంది కావచ్చు, వీరందరూ సబ్బాతు దినమున శనివారమున శుక్రవారం శిల్వ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం నుండి శనివారము అంతా అనగా ఆదివారం ఉదయం వరకు కూడా వారి ఇంట్లో దేవుని వాక్యమును కూర్చిన డిస్కషన్ జరిగి ఉండాలి. జరగలేదు. ఏం జరిగిందంటే ఏడుపు జరిగింది. వారి ఇళ్లలో ఏం లేదంటే వాక్యం లేదు. ఇది జరిగించాడు దేవుడు అన్న భయం వాళ్ళ ఆలోచనలో కూర్చాలి. మన యేసు ప్రభుతో ఉన్నప్పుడు పునరుత్థానుడు అవుతాడని మనతో చెప్పాడు కదా. మరియా అవును, పునరుత్థానము జీవము నేనే అని మరియతో చెప్పలేదా? మాటలతో చెప్పలేదా? చెప్పాడు. మరి మన రాజును బ్రతికించలేదా? బ్రతికించాడు. మరి మనతో చెప్పిన దేవుడు, మన తమ్ముడైన రాజును బ్రతికించిన దేవుడు, ఇదిగో ఆయన చనిపోయినప్పుడు ఇన్ని అద్భుతాలు జరిగాయి కాబట్టి ఆయన తాడే స్వయంగా బ్రతుకుతాడు అన్న డిస్కషన్ జరగాలి. ఆ ఇళ్లలో గుడిలో విన్న వాక్యం గృహాలలో లేదు. వాక్యం లేదు. ఇంట్లో ఏముంది? అనుక్షమించండి. ఇంట్లో ఏముంది అంటే ఇంట్లో ఏముంది, ఆ రోజు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ డిస్కషన్ పక్కకు పోయింది, వాక్యం పక్కకు పోయింది. మరి ఏమి జరుగుతుంది ఆ రోజు? ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటే చూడండి 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనడం జరుగుతుంది. ఏ పనిలో ఉన్నారు? కొనే పనిలో ఉన్నారు. వాక్యము ధ్యానించే పనిలో ఆ ఇల్లు లేదు, ఆ గృహాలు లేవు, ఆ శిష్యులు లేరు. వాక్యం చెప్పాడు కానీ నేను తిరిగి వేస్తానని ఆ వాక్యాన్ని డిస్కస్ చేయాలి కానీ శవాన్ని సిద్ధపరచడానికి అవసరమైనటువంటి వస్తువులు కొంటున్నారు. వాక్యం విన్నారు, గుడిలో వాక్యం విన్నారు కానీ గృహంలో వాక్యం లేదు. గుడిలో వాక్యం విన్నారు, గృహంలో ఇంకా ఏదో కొనే పనులే జరుగుతున్నాయి, కొనుక్కోవడమే జరుగుతుంది. ఇంట్లోకి ఏం కావాలి, కొడుకు ఏం కావాలి, భార్యకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, భోజనానికి ఏం కావాలి, ఆ ముఖ్యంగా సంతోషంగా ఉండడానికి ఏం కావాలి, ఏం కొనాలి, కొనడం తప్పుగా. కానీ వాక్యాన్ని సంపూర్ణంగా పక్కన పెట్టి కొనే పనిలో ఉండడం. ఏ పనిలో ఉన్నామండి మనం? వాక్యం కొరకు మనం డిస్కషన్ ఆ ఇంట్లో లేదు. మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు నేను చెప్పినటువంటి మాటలను మీరు మాట్లాడాలి. అవి మీ చేతులకు వాటిని కట్టుకోవాలి. మీ కళ్ళ మధ్యలో బాసికముగా దేవుడి యొక్క వాక్యాన్ని పెట్టుకోవాలి. మీ ద్వారబంధములకు వాక్యము ఉండాలి. మన ఇళ్లలో మన గృహములో వాక్యం ఉందా? ప్రభు గర్దిస్తున్నాడు.
వాక్యం లేదు, కానీ వాక్య విరుద్ధమైనది అనేక మన ఇళ్లలో, మన గృహాల్లో జరుగుతూ ఉన్నాయి. నువ్వు కొనబడిన వ్యక్తివి, నీ ఇల్లు కొనబడిన కుటుంబం, నీ ఇంట్లో ఆయన వాక్యం నడవాలి, నా ఇంట్లో ఆయన వాక్యం నడవాలి, మన ఇళ్లలో ఆయన వాక్యం నడవాలి, మన ఇళ్లలో ఆయన వాక్యం పలకబడాలి, మన ఇళ్లలో ఆయన వాక్యం కనబడాలి, మన ఇళ్లలో ఆయన వాక్యం నెరవేర్చడానికి ప్రత్యామ్నాయం జరగాలి. ఆ వాక్యం నెరవేర్చడానికి ప్రత్యామ్నాయం జరగాలి. కానీ ఏం జరుగుతుంది మన గృహాల్లో? కాబట్టి వాళ్ళు కొనే పనిలో ఉన్నారు. శిష్యులు ఏ పనిలో ఉన్నారు అంటే, శిష్యులు దేవుని యొక్క వాక్యంలో చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూర్చుని ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని, ఒకరేమో ఈ రెండు గుంపులు కూడా దేవుడిని ప్రేమించిన వారే 100% నాకు అనుమానం ఏం లేదు. మనం కూడా చేసుకున్నాం 100% అనుమానం ఏం లేదు. కానీ ఈ రెండు గుంపులో గుంపు ఏం చేస్తుందంటే, కొనే గుంపులో ఉంది. వాక్యము గురించిన ఆలోచనలు వారి ఇళ్లలో లేవు, వాళ్ళు కొనే పనిలో ఉన్నారు. రెండవ గుంపు ఏం చేస్తుందంటే, వాళ్ళు ఉన్న గృహములు వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే పనిలో ఉన్నారు. మేము ఎట్లా బతకాలి రా బిడ్డ? శిష్యులు, స్త్రీలేమో శవమునకు ఏమేమి కూడాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. శిష్యులేమో మా ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి. యేసు ప్రభువును చంపేశారు, ఇక నెక్స్ట్ మేమే. పేతురు అనుకున్నాడు, ఈ శిష్యులందరిలో నేనే ఎక్కువగా మాట్లాడతా కాబట్టి బయటకు వస్తే మొదట నన్నే చంపేస్తా. కాబట్టి వారు కూడుకున్న క్రమంలో యూదులకు భయపడి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. వాక్యం లేదు, ప్రాణాలు కాపాడుకుంటున్నారు. వాక్యం లేదు, ప్రాణాలు కాపాడుకుంటున్నారు. కాబట్టి ఈరోజు సంఘము లేక విశ్వాసుల కుటుంబాల్లో రెండు పనులు జరుగుతున్నాయి. అదేమిటంటే కొనే పని, రెండవది ప్రాణమును కాపాడుకునే పని. ఏమి కాపాడుకోవడానికి కష్టపడుతున్నాం? ప్రాణాన్ని కాపాడుకోవడానికే మన ప్రయారిటీ. ఎలా అంటే, తిండి ఉంటే కదా ప్రాణం కాపాడబడుతుంది, ఆరోగ్యం ఉంటే కదా ప్రాణం కాపాడబడుతుంది. కాబట్టి తిండి కొరకు, ఆరోగ్యం కొరకు అవసరమైనటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి మనం అన్ని విధాలుగా విధాలుగా ప్రయత్నం చేసుకోవడానికి, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకు కావలసినటువంటి వాక్యమును మాత్రం మనకు మనమిచ్చుకోవడం, మన ఇంట్లో ఉన్నటువంటి వారికి ఆత్మకు అవసరమైన వాక్యాన్ని పంచుకోవడము, మన పిల్లలకు వాక్యం అందించడంలో వెనకబడిపోతున్నాం. మన ఆత్మకు అవసరమైనటువంటి వాక్యాన్ని మనం అందించుకోవడంలో కూడా మనము వెనకబడి. గర్తింపుకు రెండవ కారణం, మొదటి కారణం గుడిలో వాక్యం, గుండెలో లేదు కాబట్టి గర్తింపు. రెండవది, గుడిలో వాక్యం, గృహములలో లేదు. సృష్టిలో అన్ని గొప్ప కార్యాలు జరిగినప్పటికీ వాటిని బట్టైనా శుక్రవారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు పునరుత్థానము అనేటువంటి వాక్యముల గురించి వారు ధ్యానించలేదు. There is no discussion about resurrection of Jesus in their house. వారి గృహాలలో ఆయన పునరుత్థానం లేస్తాడు. మనం కొనక్కర్లేదు, మనం స్తుతించడానికి సిద్ధపడదాం. ఆ పరిస్థితుల్లో నువ్వుంటే నీకు అర్థమైంది సార్ అని మీరు అనవచ్చు. సరే, వాళ్ళ అలాగా అనుమానం కలిగి ఉండడం మంచిది, కరెక్టే అని అనుకుంటే, మరి ఇప్పుడు అనుమానపడడానికి నీకు నాకు ఏ కారణము? ఆయన జననం బండ మీద గీత, ఆయన మరణం బండ మీద గీత, ఆయన పునరుత్థానం బండ మీద గీత, ఇక ఆయన రాకడి కూడా బండ మీద గీతనే. మరి ఇన్ని పర్ఫెక్ట్ గా నీకు అర్థమైనప్పుడు నీ ఇంట్లో ఎందుకు వాక్యం లేదు చెప్పు? నీ ఇంట్లో వాక్యం ఉంటే నీ తర్వాత నీ పిల్లలు ఎందుకు రావట్లేదు?
నీట్లో వాక్యం ఉంటే కుటుంబ సమేతంగా యెహోషువ అన్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో నేను నా ఇంటి వాడిని యెహోవాను సేవించెదను. ఏమైంది? మన ఇళ్లకు పండగ ఇళ్ళు అయిపోయాయా? ఇంట్లో వాక్యం ఉండాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. బాధలలో నెమ్మదిని నెమ్మదిని అదేస్తుంది. కానీ నీ వాక్యమే నన్ను చాలా చాలా చచ్చేటట్టు చేస్తుంది అని అనుకుంటూ వాక్యానికి మన ఇళ్లలో విలువ, సుఖానికి, సంతోషానికి విలువైంది. తర్వాత మీరు చదువుకోగలిగిన వారు చదువుకోండి. వారు వాక్యాన్ని ధ్యానించలేదు కనుక వారు అనుమానంతో ఎక్కడికి వచ్చారు? సమాధి దగ్గరికి వచ్చారు. అప్పుడు గద్దించలేదు ప్రభు, కానీ తర్వాత గద్దించవలసి వచ్చింది. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. నీ స్థితిని నీకు, నా స్థితిని నాకు చూపించి గద్దించేవాడు. మరి ఈ గద్దింపు మనకు కూడా ఈ రోజు ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి వచ్చాడో చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే సంఘ పెద్ద అయినటువంటి ఫిలిప్పు ఇల్లు ఏ విధంగా మారిందో చూడండి. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 8-9 వచనాలు. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 8-9 వచనాలు. అంటే పౌలుతో ఉన్న వాళ్ళని అర్థం. అయిపోయింది, నా సాయం చేస్తాను. వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి, ఫిలిప్పు ఇంట సంఘ పెద్ద ఆయన ఫిలిప్పు ఆయన ఇంట్లోకి వచ్చి ప్రవేశించి కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండేది. నలుగురు కుమార్తెలు వారు వాళ్ళు ఎవరంట? సంఘ పెద్ద తన పిల్లల్ని నలుగురు అమ్మాయిలు ఏం చేశాడట? ప్రవచించే వాడిని చేశాడట. ఇంట్లో వాక్యం ఉండాలి. ఆ ఇల్లు ఎలా ఉన్నది? సంఘ పెద్ద ఇల్లు ఎలా ఉన్నది అంటే పౌలు అనేటువంటి సేవకుని చేర్చుకునే ఇల్లు ఉన్నది. ఆ కిందికి వచ్చినప్పుడు కూడా మనం చదువుకుంటే అగవు అనేటువంటి ప్రవర్తన కూడా ఆ సంఘ పెద్దగా ఏర్పాటు చేయబడినటువంటి ఫిలిప్పు ప్రవక్తను చేర్చుకున్నాడు, పౌలును చేర్చుకుంటాడు, పౌలుతో ఉన్నవాడిని చేర్చుకుంటాడు, అగవును చేర్చుకుంటాడు, తాను సువార్త పని చేస్తాడు. తన పిల్లలు ఎవరట? ప్రవచించేవారు, అంటే వాక్యమును బోధించేవారుగా. ఆ ఇంట్లో ఏముంది? వాక్యం ఉంది. ఆస్తులు లేవు అంటే ఆస్తులు సంపాదించాలి, మీరే సంపాదించాలి. కానీ వాక్యము కన్నా ఆస్తులు ముఖ్యం. వాక్యాన్ని పణంగా పెట్టి ఆస్తు సంపాదిస్తారు. ఇది సహవాసాన్ని పక్కన పెట్టి మనం ఏది సంపాదించినా దాని మీద దేవుని ఆశీర్వాదం. కాబట్టి నీ కుటుంబం అంతా ఆదివారం రాలేకపోతుంది. కానీ ఏం చెప్పాలి? ఇంట్లో వాక్యం ఉన్నట్ల నీలో వాక్యం లేదు, నీ కుటుంబంలో వాక్యము ఎలా ఎలా ప్రభు దాన్ని బట్టి వారిని గర్తించవలసి. ఇంట్లో ఆ వాక్యము అనేది డిస్కషన్ జరగలేదు. ఆ శిష్యులు 12 మంది శిష్యులు మెడగదిలో ఉన్నారు, కానీ వాక్యం గురించి వారికి ఆలోచనలు లేవు. కానీ వారు గతింపుకు యోగ్యమైన వారుగా ఉన్నారు. సంఘ పెద్ద అయినటువంటి ఫిలిప్పు ఇంట్లో వాక్యం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 1-3 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ప్రిస్కిల్లా అనేటువంటి ఒక కుటుంబం, వారి జీవితం మీకు అందరికీ తెలుసు. వారు డేరాలు కుట్టే పని చేసుకునేవారు, కానీ డేరాలు కుట్టే పని కన్నా మనుషులను ప్రభు కొరకు సంపాదించేటువంటి పనిలో పౌలుతో వారు కలిసిపోయినారు. పౌలు కొరకు ప్రాణాలు ఇచ్చేవారుగా వారు మారిపోయినారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం మన కుటుంబంలో నివాసము చేయుగాక. వాక్యం మన కుటుంబంలో నడిపించగాక. ఆదివారం వాక్యమైన నడిపించాలి కుటుంబం అంటే. ఈరోజు ఆదివారం 1,00,000 రూపాయలు ఇచ్చిన నేను దానికి పూర్తి ఇబ్బంది అనిపిస్తే ఒక ఆదివారం తగ్గి, కానీ
మొత్తం నెలకు తప్పిస్తే నువ్వేం వస్తాను? ఇంకా పెళ్లి లేదు, పేడాకు లేవు, ఇప్పుడే నువ్వు మందిరానికి రావట్లేదే, పెళ్ళి అయిన తర్వాత నువ్వేం వస్తావు ఇక మందిరానికి? ఎవరు వస్తారు? అన్ని చోట్ల ఉంటాం, కానీ మందిరంలో మరలా నాకు అందరూ తెలుసుకున్నాక అన్ని ఏం నేర్చుకుంటున్నాము? ఏది క్రమం? ఎన్ని పునరుత్థాన ఆదివారాలు పోయినా ఏమి లాభం అన్నట్టు. ఏది సంతోషం ప్రభువుకు, ఏది నువ్వు ఇచ్చే ఆనందం ప్రభువుకు. కాబట్టి పునరుత్థానమైనటువంటి ప్రభు సంతోషంగా లేడు, ఆయన దర్శించవలసి వచ్చింది. కారణం గుడిలో నేర్చుకున్న వాక్యం వాళ్ళ గుండెల్లో లేదు. రెండవది, గుడిలో నేర్చుకున్న వాక్యం వారి గృహాలలో లేదు. వారు కొనే పనిలో తర్వాత ప్రాణాలను దేవుడు ఏమైనా రక్షిస్తాడా? మనం పని చేసుకోకపోతే దేవుడు వచ్చాన్ని మనకు పెడతాడా? అబ్బా ఎంత సిద్ధాంతం నేర్చుండో, ఎంత సిద్ధాంతం నేర్చుండో. ఆయన ఎక్కడ బతికిస్తాడో అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు నిన్నేమన్నాడు? నువ్వే రాదు, ఆయన నీ పాలోడైపోయిండో, ఆయనను నువ్వే ఆజ్ఞాపించేవాడిగా ఉన్నావు. ఒకరోజు వస్తుంది, ఎన్ని మార్లు చెప్పినాను, ఎన్నిసార్లు గద్దించినాను, లోపడి నల్లని వాడు హఠాత్తుగా సామెతల గ్రంథంలో రాశాడు. గద్దెప్పుడు నీ మేలు కొరికే, నువ్వు ప్రత్యక్షతలు పొందడం కొరికే, నువ్వు ప్రభువులో ఇంకా ఎదగడం కొరికే. కాబట్టి నీ ఇంటిని కూడా రక్షించకపోతే వచ్చేటువంటి రావు. ఏమైంది ఈరోజు మీటింగ్? అరే ఈరోజు ఆదివారం కదా, ఆనందం వచ్చారన్నారా? అంత దారుణం, ఎంత దారుణం. ఆయన తిరిగి లేచింది ఈ మాటలు నీ నోటి వినడానిక? అక్కడ జరిగేటువంటి పని దీనికన్నా శ్రేష్టమైనటువంటి పని. దేవుని మందిరంలో ఒక దినం గడపడం 1000 దినముల కంటే మరలా దొరుకుతుందా నీకు ఈ సమయం, నీ కుటుంబానికి తరుణం? కాబట్టి ఇది రెండవ కారణం గద్దింపు, రెండవ కారణం. మూడవ కారణం చెప్పి ముగించేస్తాను. మొదటిది, గుండెలో వాక్యం లేదు, గుడిలో నేర్చుకున్నాడు కానీ గుండెలో లేదు. రెండవది, గుడిలో నేర్చుకున్నాడు కానీ గృహములో లేదు. ఇక మూడవది చెప్పి ఏమిటంటే గుడిలో నేర్చుకున్నాడు కానీ గురువు అంటే టీచర్ అని అర్థం. గురువు అప్పగించిన పనిలో ఆ వాక్యం లేదు. గురువు అప్పగించిన పనిలో ఆ వాక్యము లేదు. కాబట్టి ఆయన గద్దించవలసి వస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త పునరుద్ధారుడయ్యాడు, శిష్యులకు కనబడ్డాడు, తోమా కూడా కనబడ్డాడు. చివరికి శిష్యులందరూ చూశారు, తోమా కూడా చూసినప్పుడు ప్రభు అన్నాడు 21వ అధ్యాయం పైన యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు అతనితో చెప్పాను. కాబట్టి వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చూశారు. ఆ తర్వాత 21వ అధ్యాయం అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరంలో శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకున్నాను. ఆయన తను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా సీమోను పేతురును, దిద్మాను తోమాయి, గల్లీలో కానాను ఊరిలో వాడలు నతనయేలు, యోదయ కుమారుడు, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండి సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదము, మేము నీతో కూడా వచ్చేదము అని అక్కడ 3వ వచనంలో చెప్పబడింది. గుడిలో విన్న వాక్యం గురువు అప్పగించిన పనిలో లేదు. గురువు ఏ పని అప్పగించాడు వాళ్ళకు? మనుషులను పట్టు
అప్పుడు అందుకే పిలిచాడు మార్కు సువార్త 17 తర్వాత చదువుకోండి. నేను మిమ్మల్ని మనుషులను పట్టి జ్ఞానులుగా చేస్తానని పిలిచి 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి పునరుద్ధరణ తర్వాత వారికి కనబడిన తర్వాత కూడా వారు ఏం చేస్తున్నారంటే 3.5 సంవత్సరాల క్రితం దేవుడు ఎందుకు ఈ 12 మందిని ఏర్పాటు చేసుకున్నారో, ఏ పనిని ఆ 12 మందికి అప్పగించారో ఆ పనిలో ఇప్పుడు వాక్యం లేదు. పునరుద్ధరణ తర్వాత పేతురు అంటాడు, నేను చేపలు పట్ట నేనేం పట్టబోతాను. దేవుడు అప్పగించిన పనిలో వాక్యం పని చేస్తుందా? ఆ రోజు దేవుడు చెప్పాడుగా, చెప్పినప్పుడే కదా చేపలు పట్టే వలను చేపలు పట్టడానికి ఉపయోగించినప్పుడు ఆ దోణను విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి కదా ప్రభువును వెంబడించింది. మరి పునరుద్ధరణ అయిన తర్వాత వారు ఆ 3.5 ఏళ్లలో ప్రభు తమకు అప్పగించినటువంటి పనిలో ఆ వాక్యాన్ని ఉపయోగించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? పాత పనికి వెళ్ళిపోతున్నారు. పాత పనికి వెళ్ళిపోతున్నారు. గుండెలో వాక్యం లేదు, గృహంలో వాక్యం లేదు, గురువు అప్పగించిన పనిలో కూడా వాక్యము. దేవుడు సంఘంలో ఉన్నటువంటి వారికి 2 పనులు అప్పగించాడు. మొదటి పని ఏమిటి అంటే విశ్వాసిగా బ్రతకడం అనే పని. నువ్వు ఎలా బ్రతకాలి? విశ్వాసిగా నువ్వు బ్రతకాలి. ఇది దేవుడు అప్పగించినటువంటి పని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసంలో కాదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి పౌలు చెప్పారు. 2వ కొరింథీ 13:5 మీరు తర్వాత చదువుకోండి ఇంటి దగ్గర. మీరు విశ్వాసులు, ఇది మీ పని. మీ పని ఏమిటి? విశ్వాసిగా బ్రతకడం. బ్రతుకుతున్నావా? ప్రభు గురువు నీకు ఇచ్చిన పని, నీ కొరకు జన్మించి జీవించి మరణించి పునరుత్థానుడైన యేసు అనే గురువు నీకు ఇచ్చిన పని ఏంటంటే నీవు నా విశ్వాసిగా బ్రతుకు. పౌలు 1 కొరింథీ పత్రిక రాశాడు, మళ్ళా 2వ కొరింథీ పత్రిక రాసి ఆ 2వ కొరింథీ పత్రిక చివరి అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, ఇక అంతా చెప్పి 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 విశ్వాసం ఒక మాట అన్నాడు, మీరు విశ్వాసంలో కాదు మీరే పరీక్షించుకోండి. ఇంకేం చెప్తాం? మీరు ఎంత వాక్యం చెప్పిన తర్వాత ఆదివారం కూడా మందిరానికి రావడానికి ఇక నేనేం చెప్పాను? విశ్వాసం అనాలా? కనీసం బయట కూడా అంటాడా విశ్వాసం అని? బయట వాళ్ళే అంటున్నారు, సార్ ఈయన ఆదివారం మీ చర్చికి వచ్చేటప్పుడు చూసుకో అంటున్నారు. నేనేం చూసుకుంటాను? నన్నే పంపించేవారు. ఏం చూసుకుంటాను నేను? మినిమం చెప్పిందే చెప్తున్నా. మనం ఏ దరిద్రతలో ఉన్నామో చెప్తున్నా. అదే మాట తప్ప ఎక్కువ చెప్పడానికి లేదు. ఎందుకంటే మొదటి మెట్టే మనం దాటాలా, ఇక 2వ మెట్టు ఏం చెప్తాం మనం? మందిరం ఆదివారం మందిరం రావడం అనే మొదటి మెట్టుకే గతి లేదు. ఇక 2వ మెట్టు ఏం మాట్లాడుకునే తట్టుకున్నది అందరు కాదు, 70% అలాగే. మొదటి మెట్టు ఎక్కలేదు. నువ్వు విశ్వాసంగా దేవుడు గురువు నీకు అప్పగించిన పనిలో వాక్యం ఉందా? వాక్యం ఉందా? ఆలోచించు. గురువుని మనకు అప్పగించిన 2వ పని ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట ఉంది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. కాబట్టి సంఘానికి గురువు ఇచ్చిన 2 పనులు. సంఘానికి గురువు ఇచ్చిన 2 పనులు. మొదటి పని విశ్వాసిగా ఉండు. ఏ విధంగా ఉండు? బొట్లు బోనాలు నల్లతాడు ఇక అవన్నీ మామూలే. విశ్వాసులేనా మీరు అంటే అన్నారంటారు. విశ్వాసంగా బ్రతుకుతున్నావా? వాడు నమ్మనవాడు తాడు కట్టుకున్నాడు, నువ్వు తాడు కట్టుకుంటే ఆడు పెట్టే వాళ్ళ పిల్లలకు నువ్వు బొట్టు పెట్టి, ఆడు ఏదో వేసుకున్నా నువ్వు ఏదో గంటే ఉంటే పోయేదానికి ఇదెందుకు వల్ల కాద. ఎన్ని చోట్ల అవమానం జరుగుతుంది. విశ్వాసి ఏం చేయాలి అంటే సింపుల్ గా చెప్పి ముగించేస్తాం.
విశ్వాసి గురి ఏంటంటే యేసును చూపించడం. దాని పక్కన రాసుకుంటే యేసును చూపించడం. శిష్యుని గురి ఏంటంటే యేసు కొరకు చావడం. విశ్వాసి అంటే యేసును చూపించడం, శిష్యుడు అంటే యేసు కొరకు చావడం. ఈ రెండు పనులు దేవుడు నీకు ఇచ్చాడు. గురువు ఇచ్చిన పనిలో వాక్యం లేదు. పేతురు తన గురువు అయినటువంటి యేసు అప్పగించిన పని దారి వదిలేశాడు. నేను చేపలు పట్ట మన పోతు ఇంకా కొంతమందిని లోకంలో దింపేసి, ఎవరినో కాదు మన పిల్లల్నే దింపేసిన రాజకీయం. క్షమించాలి, నరాల్లో పాటు పడిపోయారు. ఆ ఊరి నుండి ఎప్పుడు సంఘం బయటకు వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ప్రభు కావాలంటే బయటకు రావాలి. అది లోకంలో ప్రత్యేకించుకున్నాను. బాప్తిస్మలో అదే ప్రమాణం చేస్తున్నాను. నీ కొరకే అన్నాం, కానీ దేని కొరకు ఉన్నాము. కాబట్టి మార్కు సువార్త 16వ అధ్యాయంలో పునరుత్థానుడైన యేసు గద్దించెను. కారణం, గుడిలో నేర్చుకున్న వాక్యం గుండెల్లో లేదు, గుడిలో నేర్చుకున్న వాక్యం గృహంలో లేదు, గుడిలో నేర్చుకున్న వాక్యం గురువు అప్పగించిన పనిలో విశ్వాసం అనే మర్చిపోయి పొగాకు ఏంది వృద్ధి నోట్లో కుక్కితే అబ్బ పరలోకమే. అంతా ఎంత చక్కటి సాక్ష్యం అయ్యా, ఎంత చక్కటి సాక్ష్యం. ఎంత దారుణం. దేవుని పనికి చిన్నది కానీ పెద్ద. ఆ బీడీలో ఏం పని, ఆ కళ్ళుతో ఏం పని. ప్రభు కొరకు ఏమిటి నీ త్యాగం? కానీ రక్తం పెట్టి ప్రాణం పెట్టి సమాధిని గెలిచి తిరిగి లేచాడు. అశాశ్వతమైన ఈ లోకం కొరకు ఎందుకు ఇంత ఆరాటం? దేవుని నమ్మిన మనమే ఆయనకి విలువ ఇవ్వకపోతే లోకంలో ఉన్నవాడు ఎప్పుడు విలువ ఇస్తాడంటే, వీళ్ళు కూడా మా వాళ్ళే అంటారుగా. గుడ్ ఫ్రైడే రోజు అమ్మ చెప్పింది, నీవును మా వంటి వాడవైందివా, నీవును మా వంటి వాడవైందివా. కాబట్టి పునరుత్థాన దినాలు ఈ గద్దెంపును అర్థం చేసుకుంటే దేవుని దుఃఖాన్ని తీర్చిన వాడమవుతాము. ఒకవేళ నేను ఇంతే అని అనుకుంటే, నువ్వు అర్థం చేసుకుంటే వచ్చే ఆదివారం వస్తావు, లేదంటే అది మామూలు పండగ అయిపోయింది, నువ్వు అటు నేను అలా పండగ పొందుతాం. ఒకసారి తెలిసినప్పుడు రావు, పెళ్లి చేయవు, అంతే. బర్త్డే కేక్ కట్ చేయవు, ఇంకా అంత అట్లా బతుకుదా. కేకులు కోసుకుంటా, పెళ్ళిళ్ళు చేసుకుంటా, ఇల్లు కట్టుకుంటా. కట్టడం తప్ప నాకు అందుకే నేను చెప్పాను, వాక్యము వినే మనసు అర్థం చేసుకునే ఉదయం ఇల్లు కట్టడం తప్ప అనదు, కేక్ వేయడం తప్ప కాదు. కానీ నేను అట్లా కాదు, నేనేమంటున్నా అంటే ఇది ప్రాముఖ్యమైనది, వాక్యం ప్రాముఖ్యమైనది. వాక్యం లేకుండా ఎన్ని చేసినా ఆయనకు. కాబట్టి శిష్యుడు అంటే ప్రాణం పెట్టేటోడు, విశ్వాసం అంటే ప్రభువును చూపెట్టు. కాబట్టి మరి అలాగా మనం ఉండడానికి ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకుని ఇక్కడ నుండి వెళ్దాం. వచ్చండి వచ్చిన ప్రార్థనని మనసులో చేసుకో.
గుడిలో నేర్చుకున్న వాక్యం నీ గుండెలో ఉందా? మరి గుండెలో ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో కనబడతలేవు. గుడిలో నేర్చుకున్న వాక్యం గృహములో ఆనాడు శిష్యులు ఉన్న గృహంలో లేదు. ఆనాడు స్త్రీలు వారి వారి గృహాల్లో శనివారం అంతా గడిపినారు, కానీ వాక్యం లేదు. పునరుత్థానాల గురించిన ఆలోచనలు వాళ్ళకు లేవు. కానీ మన గృహాల్లో ఏమున్నది ఆలోచన చేయండి. గుడిలో నేర్చుకున్న వాక్యం గురువు అప్పగించిన పని, గురువు అప్పగించిన పనిలో ఉందా? విశ్వాసిగా ఆ పనిలో వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నామా? శిష్యుడిగా ఆ పనిలో వాక్య ప్రకారం బ్రతుకుతున్నామా? లేకపోతే ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి మనల్ని మనం అప్పగించుకున్నాము. అయ్యా నీ వాక్యం నా గుండెలో ఉండాలి. అయ్యా నీ వాక్యం నా గృహములో ఉండాలి. నాయన అయ్యా నీ వాక్యము ఇదిగో నీవు అప్పగించిన పనిలో, నా గురువు అయిన నీవు అప్పగించిన పనిలో విశ్వాసిగా ఉండు అనే పని నాకు అప్పగించినావు. శిష్యునిగా శిష్యురాలిగా ఉండు అనే పని నాకు అప్పగించినావు తండ్రి. ప్రభా నీ వాక్యం ఆ పనిలో నేను చూపించగలిగిన పేరులాగా మరి దూరం అయిపోతున్నామేమో. ఇదిగో నేను చేపలు పట్టగలుగుతాను. ఇదిగో దేవుడు అప్పగించిన పని నాకు అక్కరలేదు, నా పాత పనిలోనికే వెళ్ళిపోతాను అన్నట్టుగా దేవుడు అప్పగించిన పని మరిచి బాప్తిసం చేసుకునే పని నీవు లోకంలో కొత్త పనులు వెతుక్కుంటూ దేవుడు అప్పగించిన పనిని నువ్వు వదిలేసావేమో. ప్రభా విశ్వాసిగా బ్రతుకుతాను, శిష్యునిగా శిష్యురాలిగా బ్రతుకుతాను. ఆ పని ఇక మీదట ఈ పునరుత్థాన దినమున నేను చేస్తాను. అదే నా తీర్మానం అని ప్రభుకు అప్పగించుకున్నాను. మహాగరుడానికి స్తోత్రం. నాయన యొక్క మధ్యాహ్న కాల శ్రమలో ప్రాముఖ్యంగా పునరుత్థాన ఈస్టర్ ఆరాధనలో నీవు మాకు ఇచ్చినటువంటి వాక్యం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. పునరుత్థాన దినాన భోజనం చేస్తూ ఉన్నటువంటి శిష్యులను గద్దించినావు. భోజనానికి కూర్చున్న శిష్యులను నీవు గద్దించినావు. నేను పండగ ఆనందం వారికి లేదు, తిరిగి లేచాను అన్న ఆనందం నీకు లేదు. ఈరోజు మా వ్యక్తిగత సంఘ జీవితం అదే విధంగా ఉంది. నేను ఆ పండుగలు వస్తున్నాయని సంతోషం లేదు తండ్రి. ఎందుకంటే ప్రభువైనా మా జీవితం అలా ఉంది. నేను కొంతమంది నమ్మకంగా తండ్రి నేను గుడిలో నేర్చుకున్న వాక్యం గుడిలో పెట్టుకుని, ప్రభువైనా గుడిలో నేర్చుకున్న వాక్యం వారి గృహాల్లో పెట్టుకుని, గుడిలో నేర్చుకునేటువంటి వాక్యం గురువు పైన నీవు అప్పగించినటువంటి పనిలో వారు చూపడానికి ప్రభువైనా ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. అవమానమైన, నిందైన, కష్టమైన, అనారోగ్యమైన ఇదిగో ప్రభువైనా వాక్యానికి కట్టుబడి దేవా నేను ఒంటరిగా ఉన్నప్పటికీ, అవమానాలు వచ్చినప్పటికీ దేవా ఆ వాక్యానికి విలువనిచ్చి ప్రభువైనా వారు అనుకున్నది జరిగినా జరుగుతుపోయినా తండ్రి నాయన వారు ప్రభువాన్ని వెంటబడుతూ ఉన్నారు. వారిని బట్టి నీకు స్తోత్రం. ఆ శేషాన్ని బట్టి ఇదిగోని సేవకులమైనటువంటి మేము దేవాన్ని పరిచయలో తండ్రి ఇక్కడే నిలబడి చేయగలుగుతూ ఉన్నాం. కానీ అనేక మంది తండ్రి నైనా 70% దేవాలైనా ఈ విషయంలో వెనుకబడిన వారుగా ఉన్నాము. వెనుకబడిన వారుగా ఉన్నాం. గుడిలో వాక్యాలు వింటున్నాం, గుడిలో వాక్యం లేదు, గృహాల్లో వాక్యం లేదు. ఇదిగో తండ్రి గురువుడమైన నీవు అప్పగించిన పనిలో వాక్యం లేదు. మా ఇష్టం నేనే పని అనుకుంటే ఆ పనిలోనే ఉంటాము. ఆయన పని మాకు అక్కరలేదు అని ప్రభువాడైనా మేము దూరంగా అంటున్నట్టుగా ఏదో సమయానికి వచ్చి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ పనిని కూర్చున్నటువంటి బాధ్యత ఎవరైనా లేని వారంగా ఉన్నాం. కనికరించండి ప్రభువాడైనా నీకు చెప్పిన మాటలు వ్యక్తమైపోకుండా నీటికి బలిపించండి. ఎవరైతే సరిగా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, వారు సరిగా అర్థం చేసుకోవాలని చెప్పాను. దేవాడైనా వచ్చే ప్రభువైన దినాలలో నీ బిడ్డలు ప్రభువైన నీ వాక్యానుసారమైనటువంటి బిడ్డలుగా ఉండడానికి ఈ రోజు నుండి వారికి సిద్ధపాటు దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్త గణక మహిమా ప్రభావాలు నీకే చెల్లిస్తూ ప్రభు నీకన్నా మాకు ప్రపంచంలో ఏది ఎక్కువ లేకుండా తండ్రి నిన్ను మాత్రమే ప్రభా గొప్పగా చూసుకునగలిగేటువంటి వాక్యం ప్రసాదించమని దేవాడైనా
ఎవరైతే వారి మనసులో తీర్మానం చేసుకున్నారో నాకు తెలియదు తండ్రి. ఎవరైతే మొండి హృదయంతో వెళ్ళిపోతున్నారో కూడా నాకు తెలియదు నాయన. మా బరువు బాధ రోజు రోజు పెరిగిపోతుంది, మాకు నెమ్మది అయితే లేదు ప్రభువైన పరలోకంలో నీవు కూడా నెమ్మది లేని వాడిగా దేవుడైనా కనబడుతూ ఉన్నావు. సహాయం చేయి ప్రభువైన. ఎంత తెలిసి కూడా ఇంకా ప్రభువైన నీ గర్భంలో నీ గుంపులో చేర్చబడని బాప్తిస్మం తీసుకొని కొంతమంది ప్రభువైన ఇంకా ఉన్నారేమో. ప్రభు ఇంటి నిర్లక్ష్యమును దూరపరచు ప్రభువైన, నీ కొరకు వాడిని సిద్ధపరచు ప్రభు. బాప్తిస్మం చేసుకున్నావా వాక్యాన్ని బట్టి ప్రభువైన నడుచుకోగలిగేటువంటి వాక్యం ప్రసాదించమని కోరుకుంటున్నాను ప్రభు. నీకే సంఘాన్ని అప్పగిస్తూ, ఇది మా సంఘం కాదు, నువ్వు విలువ పెట్టి కొన్నావు, నీ ఇష్టం ఆయన. మేము ఒక వెంట నలుపు తెలుపు చేసుకోలేని వారు దేవాలైనా, అందరికన్నా తక్కువ వారు దేవాలైనా. ఈ ఊర్లో ప్రభా మాకంటూ ఒక స్థానం లేని వారు, ఊరికి వచ్చిన వారు మేము అందరికన్నా ప్రభావైనా తక్కువ వారమే. కానీ ప్రభా అందరికన్నా గొప్పవాడమైన నీ చేతుల్లో నీ ప్రజలను అప్పగిస్తుంది. గుడిలో నేర్చుకున్నటువంటి వాక్యం నేను వారి గుండెలో గృహాల్లో గురుడైన నీవు అప్పగించిన పనిలో ఉంటాను. నీవే సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చేద్దాం. దేవుని యొక్క వాక్యం నా గుండెలో, నా గృహంలో, నా గురువు అప్పగించిన పనిలో నేను నిలుపుకుంటానికి ప్రార్థన చేస్తున్న వారికి తోడుగా ఉండి నడిపించిన గాక. ఆమేన్. నా ప్రాణమైన Amen.